నేనే తప్పు చేయలేదన్న బలవంతంగా ఆమెతో సారీ చెప్పించారు. నాకు న్యాయం చేయండి అని అడిగినందుకు ఆమెను ఆత్మహత్య చేసుకుని చనిపోయేలా చేశారు. ఈ ఘటన ఒడిశాలోని బాలాసోర్ లో జరిగింది. బాలాసోర్ లోని ఫకీర్ మోహన్ కాలేజీలో ఇంటిగ్రేటెడ్ బిఈడి సెకండ్ ఇయర్ కోర్స్ చేస్తుంది సౌమ్యశ్రీ అనే యువతి. ఈమె వయసు 20 సంవత్సరాలు. అయితే ఈమెకు ఉండాల్సిన హాజరు కంటే కొద్దిగా తక్కువగా ఉండటంతో ఈమె ఆ కాలేజ్ హెచ్ఓడి దగ్గరకు వెళ్ళింది. అతని పేరు సమీర్ సాహో. ఇక అతని దగ్గరకు వెళ్లి విషయం చెప్పి హాజరు విషయంలో తనకు హెల్ప్ చేయమని అడిగింది. అయితే అందుకు ఆ సాహో, నీకు ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను, కానీ నువ్వు నాకు కమిట్మెంట్ ఇవ్వాలి అని అడిగాడు. దానికి ఆమె అతన్ని తిట్టి నో చెప్పి అక్కడి నుండి వచ్చేసింది. అయితే ఈ సాహో మాత్రం ఆమెను వదలలేదు. నిరంతరం ఆమెను తన కోరిక తీర్చమంటూ వేధిస్తూనే ఉన్నాడు. కాలేజీలో ఉన్న బయటకు వెళ్ళినా పదే పదే ఆమెను శారీరకంగా మానసికంగా వేధిస్తూనే ఉండటంతో ఇక ఆ టార్చర్ తట్టుకోలేకపోయిన ఆ మహిళ వెంటనే కాలేజ్ మేనేజ్మెంట్ దగ్గరకు వెళ్లి ఈ సాహో మీద ఫిర్యాదు చేసింది. అయితే మేనేజ్మెంట్ మాత్రం ఆమె ఫిర్యాదుని అస్సలు పట్టించుకోలేదు. యథావిధిగా మేనేజ్మెంట్ కాలేజ్ ని రన్ చేస్తూనే ఉంది. ఈ సాహో అరాచకాలు కూడా అలా పెరిగిపోతూనే ఉన్నాయి. ఇంకా ఆమెను వేధిస్తూనే ఉన్నాడు. జూన్ 30న ఈ సౌమ్యశ్రీ హెచ్ఓడి తనని వేధిస్తున్నాడని మేనేజ్మెంట్ కి ఫిర్యాదు చేసింది. అయినా వాళ్ళు పట్టించుకోలేదు. అప్పటి నుండి ఈ సాహో ఆమెను వేధిస్తూనే ఉన్నాడు. అలాగే జూలై 12న కూడా ఆమె తన బాధంతా మేనేజ్మెంట్ కి చెప్పుకుంది. సాహో అరాచకాలు భరించలేకపోతున్నానని, అతను శారీరకంగా మానసికంగా తనని వేధిస్తున్నాడని వెంటనే అతనిపై యాక్షన్ తీసుకోమని అడిగింది. అయితే మేనేజ్మెంట్ మాత్రం మాకింకా కొద్దిగా టైం పడుతుంది అంటూ జాప్యం చేస్తూ వచ్చారు. ఇక ఆ మాటలకు ఇక వేచి చూడడం నా వల్ల కాదని ఆమె ఆవేశంగా బయటకు వెళ్లిపోయింది. అలా వెళ్లిపోయిన ఒక 10-15 నిమిషాల తర్వాత పెట్రోల్ డబ్బా తీసుకొని తన ఒంటి మీద తనే నిప్పంటించుకుంది. మరి అప్పటికే తనని హెచ్ఓడి వేధిస్తున్నాడని సోషల్ మీడియాలో తన బాధంతా చెప్పుకుంటూ పోస్టులు పెట్టింది. కానీ ఎవరు వాటికి స్పందించలేదు. బదులుగా కాలేజ్ మేనేజ్మెంట్ నువ్వు కావాలనే హెచ్ఓడి సాహు పరువంతా తీస్తున్నావంటూ, తప్పంతా నీదే అంటూ, అతనిదేమీ లేదంటూ ఆమెను బెదిరించి బలవంతంగా సౌమ్యతో సాహుకి సారీ కూడా చెప్పించారు. తనకు న్యాయం జరగని ఈ సమాజంలో నేను బ్రతకాల్సిన అవసరం లేదనుకుందో ఏమో కానీ ఇలాంటి నీచుల మధ్య నేను ఉండను అంటూ వెంటనే ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఇదంతా కాలేజ్ ఆవరణలోనే జరగటంతో అక్కడ ఉన్న విద్యార్థులు ఆమెను రక్షించే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో ఓ స్టూడెంట్ కి స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. హుటాహుటిన ఆమెను హాస్పిటల్ కి తరలించారు. మొదట ఆమెను బాగేశ్వర్ లోని హాస్పిటల్ కి తరలించగా మెరుగైన వైద్యం కోసం భువనేశ్వర్ హాస్పిటల్ కి తరలించారు. అయితే హాస్పిటల్లో 3 రోజులు చికిత్స పొందుతూ ఆ యువతి మృతి చెందింది. దీంతో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఈ సంఘటన విస్తృత ఆగ్రహాన్ని లేవనెత్తింది. అనేక ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న బీజేపీని విమర్శించాయి. దీంతో పోలీసులు యాక్షన్ లోకి దిగారు. వెంటనే ఆ హెచ్ఓడిని అరెస్ట్ చేశారు. అంతేకాదు ఆ ప్రిన్సిపల్ ని కూడా అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఓ ఆడపిల్ల తనకు న్యాయం చేయమని అడిగినప్పుడు ఎవరూ స్పందించలేదు. కానీ ఆమె ఆత్మహత్య చేసుకున్నాక మాత్రం పెద్ద ఎత్తున నిరసనలు చేస్తూ ఆమె మరణానికి గల కారణాలను వెతుకుతున్నారు. వెంటనే యాక్షన్ తీసుకుంటామంటూ విచారణ మొదలు పెట్టారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్.